ఇది కూడా సరిగా లేదు. జిల్లా 2.87 ఉంటే మీ దగ్గర 0.8% ఉంది. అంటే జిల్లా కంటే స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆర్ఓఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళని అభినందిస్తున్నా. జిల్లాలో 1.7 ఉంటే 1.68 ఉంటే ఇక్కడ 7.47 బాగుంది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శభాష్, దీన్ని కాపాడుకోమని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉన్నారా ఆర్డీఓ? ఏంటి ఆర్డీఓ? ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు బాగున్నారు. ఓకే అమ్మ, గుడ్. నియోజకవర్గం వరకు బాగా చేశారు. ఇంకో పక్కన ఏపీ ఎస్ఆర్టీ సర్వీసెస్ జిల్లా 1.57 ఉంటే ఇక్కడ 9.51% ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు బాగా ఉన్నాయి, బాగా రన్ చేస్తున్నారు. వాళ్ళని మీరేనమ్మా? ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చేసి. జిల్లా కంటే నువ్వు బస్ డిపో మేనేజర్ వేరే ఉంటే జిల్లా ఆర్ఎం ఈ జిల్లా కంటే ఇది బెటర్గా ఉంది. అధ్యయనం చేసి జిల్లా కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదే మరి ఇంకొక పక్కన గంజాయి జిల్లా ఎట్లుందో అట్లనే ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా 1.18 ఉంటే ఇక్కడ 5.31% బాగుంది. పంచాయతీల్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ బెటర్గా ఉంది. నిన్నే మీరు చూశారు, కేంద్రంలో 25 అవార్డులు ఇస్తే 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసి పంచాయతీ రాజుకి 5 అవార్డులు వచ్చాయి. దీనికి అభినందిస్తున్నా. నీకు కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా, ఇక్కడ బాగా చేస్తున్నావు. కానీ జిల్లా అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.73 జిల్లాలో ఉంటే ఇక్కడికి వచ్చే కొద్దికి 5.5 మైనస్లో ఉన్నారు. ఉన్నారా? జిల్లా కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ ఎవరన్నా ఉన్నారు? ఇక్కడ రావాలి. నేను చదువుతున్న అన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి గ్రామ సచివాలయం స్వర్ణ కార్యాలయం ఇందులో మీరు చూస్తే జిల్లా 0.63 ఉంటే ఇక్కడ 2.18 మైనస్ ఉంది. ఎవరమ్మా ఇక్కడ జిల్లాలో ఎవరు చూస్తున్నారు? ఆఫీసర్ ఎవరు? డిప్యూటీ సిఇఓ రాలేదు. నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం బెటర్ టు కమ్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే ఒక బాధ్యత ఫిక్స్ చేయడానికి రమ్మన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సి జిల్లా కంటే బెటర్గా ఉంది. 0.57 జిల్లా ఉంటే ఇక్కడ 4.09 ఉంది. దీపం జిల్లా రాష్ట్రంతో సమానంగా ఉంది, ఇది కూడా సమానంగా ఉంది. ఎఫ్ లైన్ సర్వే జిల్లాలో 0.16 ఉంటే 5.37% బెటర్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మెరుగ్గా పనిచేస్తున్నారు. మీ కలెక్టర్ కూడా ఒక మంచి కార్యక్రమం చేశారు. గ్రామానికి నెలకు ఒక గ్రామానికి పంపిస్తారు. 4 సార్లు వెళ్తారు. మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతారు, రెండోసారి మళ్ళీ వెళ్తారు, మూడోసారి వెళ్తారు, 4ఓసారి వెళ్తారు. ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే మీకు నచ్చజెప్పి న్యాయం చేసే బాధ్యత ఈ యంత్రాంగం తీసుకుంటున్నాం. ఇది వినూత్నమైన కార్యక్రమం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చాలామంది బంధువులు, అన్నదమ్ముళ్ళు ఓపిక తగ్గిపోయింది, ఆశ మాత్రం పెరిగిపోయింది. బ్రదర్స్ మధ్య కూడా గొడవలు. ఒక తండ్రికి పుట్టిన